వచ్చేసా. హలో 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 హలో. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. సో వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ టు ది ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ ఫస్ట్ అయితే హ్యాపీ ఉగాది టు ఎవ్రీ వన్. అందరూ ఈ ఫెస్టివల్ని అండ్ ఈ పండుగని అయితే బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. ఈరోజు పండగ కాబట్టి స్పెషల్ అయితే చాలా చేశారు ఇంట్లో. ఫస్ట్ అయితే పూజ జరుగుతుంది. ఆ పూజ అయిపోయిన తర్వాత మంచిగా పులిహోర స్వీట్ అయితే పెడుతుంది, అబ్బా తినొచ్చు. అండ్ నెక్స్ట్ పచ్చడి కూడా ఉంది, అది కూడా తినేయాలి. మధ్యాహ్నానికి అయితే హలీం అయితే వెళ్ళాలి. వీడియోస్ రావటం కొంచెం లేట్ అవుతుంది బికాజ్ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది యూట్యూబ్లో. ఈ వీడియో అప్లోడ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నిన్న చూసిన అనమాట దాని ప్రాబ్లం ఏంటో. సో ఈ రోజు నుంచి వీడియోస్ అన్ని కరెక్ట్ టైంకి అప్లోడ్ అయిపోతాయి, కరెక్ట్ టైంకి అన్ని అప్లోడ్ అయిపోతాయి. అండ్ పైన చూసారా ముబ్బు పట్టేసింది ఫుల్గా. నిన్నైతే ఫుల్ వర్షం పడింది అండ్ ఇప్పుడు కూడా వర్షం పడేటట్టుంది. గాలి అయితే వస్తుంది ఫుల్గా ఇక్కడ. ఓకే, కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా లైక్ చేయకుండా. టుడే స్పెషల్ అని ఏమిటంటే స్వీట్ సేమియా సేమియా సేమియా. ఇది సేమియా, ఇంకా ఇది చింతపండు పులిహోర, నెక్స్ట్ వైట్ రైస్, మెయిన్ ఇక్కడ మెయిన్ యా చికెన్ చికెన్ ఉంది ఈరోజు. సో ఇది ఈరోజు మెన్యూ వచ్చేసరికి. అండ్ ప్రస్తుతం మనం అయితే అన్నం తింటున్నాం. అన్నం తినేసిన తర్వాత బయటికి వెళ్ళాలి, వర్షం పడిద్ది అని ఏం కాదు. సో బయటికి వెళ్ళే ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది బికాజ్ ఈరోజు హలీము తినాలంటే పైన వెదర్ చూసారు కదా ఎలా ఉందో. మంచి మబ్బులు పట్టేసింది అండ్ వెళ్ళేసరికి వర్షం అయితే కంపల్సరీగా పడిద్ది. సో ఈరోజు బయటికి వెళ్ళట్లేదు. వ్లాగ్ మేబీ ఇక్కడితోనే ఎండ్ చేయొచ్చు, లేదా రేపు వ్లాగ్ కూడా దీనిలోనే యాడ్ చేసేస్తాను. సో నెక్స్ట్ అయితే ఫస్ట్ అయితే ఈ మబ్బులు పోతే కనుక మనం అయితే బయటకు వెళ్తున్నాము హలీం తింటానికి అయితే. బికాజ్ నేనైతే ఇప్పుడు దాకా హలీం అయితే తినలేదు, కానీ ఫస్ట్ టైం తింటున్నాను హలీము. ఒకవేళ తింటే ఫస్ట్ టైం అయితే, తినకపోతే తర్వాత రేపు తిన్నాము. సో ప్రస్తుతానికి అయితే బయటకు అయితే వెళ్ళట్లేదు బికాజ్ వర్షం పడేటట్టు ఉంది, ఫుల్ మబ్బులు పడి ప్లస్ గాలి కూడా బాగా వస్తుంది. సో ఈ రోజు అయితే ఈ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. మేబీ రేపు వెళ్ళొచ్చేమో, మ్యాక్సిమం రేపు వెళ్తాను నేను, ఇప్పుడైతే వెళ్ళను. బ్లాగ్ నెంబర్ 2. యా, సో నిన్న ఆపేసిన బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. డే 2 అనమాట. నాకు హాలిడేస్ ఇచ్చిన 4 రోజులు అయితే హాలిడేస్ ఇచ్చారు. ఇది డే నెంబర్ 2. సో ఈ రోజు మీకు తెలిసిందే, ఈ రోజు హలీం తినడానికి అయితే వెళ్తున్నాను. సో నిన్న హలీం తింటాను కదా, సో ఈ రోజు అయితే వెళ్తున్నాము. కాకపోతే దానికంటే ముందు కూరగాయలు అయితే తీసుకోవాలి. ఇంట్లో మధ్యాహ్నం అన్నం తినాలి కదా. సో సాయంత్రం అయితే హలీం ఓపెన్ చేస్తారంట, 4 నుంచి హలీం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంత ఎక్సైట్ అవుతున్నాను ఎందుకంటే బో ఇప్పుడు తినాలనుకున్నా, ఇప్పుడు తింటున్నాను, ఇప్పుడు దాకా తినలేదు కాబట్టి. సో ఓకే, ప్రస్తుతానికి ఏంటంటే బయటికి అయితే వెళ్తున్నాను నేను కూరగాయలు తీసుకురావడానికి. 4 అయితే బయటికి అయితే స్టార్ట్ అవుతాం అనమాట హలీం తినడానికి. ఎన్నిసార్లు హలీం ఎందుకు అంటున్నాను నేను, నాకు తెలీదు. సో యా, ఇంకా డైరెక్ట్గా కూరగాయలు తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తినేసాక స్టార్ట్ అవుతాం. చలో, నా సూపర్ బైక్ దగ్గరికి అయితే వచ్చాను. స్టార్ట్ చేసా 2 రోజులు అవుతుంది, స్టార్ట్ అయిద్దో లేదో కూడా తెలియదు ఇది. ప్రస్తుతానికి కూరగాయలు తీసుకున్న తర్వాత ఇంకప్పటి నుంచి మనం వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే ఒక BMW i7 అయితే ఆగు ఉంది. చాలా అంటే చాలా కాస్ట్లీయెస్ట్ కార్ BMW వచ్చేసరికి. అండ్ ఇది ఎలక్ట్రికల్ కార్ అనమాట. మొత్తానికి వచ్చేసరికి కాస్ట్లీయెస్ట్ ఎలక్ట్రిక్ BMW ఇది వచ్చేసరికి. అది మీకు చూపిస్తా, ఇప్పుడు ఇక్కడ ఆగుంది అనమాట అది. సో ఈ కార్ చూసారు కదా, సో దీని గురించి చెప్పాలంటే 5 లక్షల కార్లు అయితే ఆల్ ఓవర్ వరల్డ్ అంటే BMW వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. కానీ అందులోంచి 1000 యూనిట్స్ మాత్రమే ఇండియాలో ఉన్నాయి. అంటే 1000 కార్స్ మాత్రం సోల్డ్ అయినమాట ఇండియాలో. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 2.17 crores ఆన్ రోడ్ ముంబైలో అయితే పడుతుంది. మీకు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఏమిటండి మీరు మాట్లాడేది? అండ్ ఇది బ్రో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఎలక్ట్రికల్ కార్ ఇది. ఇంజన్ అయితే అబ్బా, BMW అసలు తక్కువ. తెలిసిందే కదా BMW అంటే ఏంటో. BMW తెలిసిందే కదా అసలు ఆ కార్ అసలు ఆ రేంజ్ ఎలా ఉండిద్దో. ఇంజన్ ఏమంటేనా అసలు అబ్బో, దీన్ని మన వాళ్ళు తెగ్గొనేసే వాళ్ళు. ఎలక్ట్రిక్ కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారేమో ఎలక్ట్రిక్ అని. ప్రస్తుతానికి ఎండ తగ్గిన తర్వాత ఇంకా నేను బయటికి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట.
సో పొద్దు నుంచి అంటా ఉన్నా కదా హలీం తినడానికి, ఇంకా హలీం తినడానికి వచ్చేస్తాను. సో ఇప్పుడైతే హలీం తినడానికి వచ్చాను. ఇంకో నా ముందరే ఉంది అసలు. ఇదిగో హలీం తింటున్నా ఇప్పుడు ఫుల్గా. స్మెల్ అయితే బిర్యానీ టైప్ ఉంది. టేస్ట్ ఎలా ఉండేదో తెలీదు. పిస్తా హౌస్లో అయితే ట్రై చేస్తున్నాను దీన్ని. అండ్ పైన ఇలా డెకరేషన్ చేశారు. ఇది అయిపోయింది నాకు కథం. ఫస్ట్ స్కూప్ అయితే టేస్ట్ చేశాను, అస్సలు బాగా. వద్దులే తీసే. No words. Crying is only coming. ఫస్ట్ టేస్ట్ అయితే చాలా వరస్ట్గా ఉంది. ప్రస్తుతం కలుపుకొని అయితే తింటున్నా. ఇది అసలు కలవనే కలవట్లేదు బ్రో. ఏంది అసలు ఇది, గట్టిగా ఉంది. సో ప్రజెంట్ అయితే నేను పీవీపీ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ హలీం అయితే తీసుకున్నాను అనమాట. ఫుల్ ఫ్లోటింగ్ ఉండేసరికి బాగుంటుందేమో అనుకున్నాను. ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది మా. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. హలీం అయితే సూపర్ ఉంది. సో అంతే, ఇంక అక్కడ నేనైతే హలీం తినేసి పీవీపీ దగ్గర నుంచి అయితే నేను హలీం అయితే తినేసాను. అక్కడ చాలా అంటే చాలా బాగుంది. 290 రూపీస్లో అయితే అక్కడ హలీం అయితే తినేసాను మామ. నాకు వేరే ఫస్ట్ తిన్న దగ్గర అయితే 390 తీసుకున్నారు. 2 ప్లేట్స్ కలిపి 1 ప్లేట్ ఐ డోంట్ నో. 390 అయితే తీసుకున్నారు. అదంత వర్త్ ఇట్ అనిపించలేదు నాకు. టేస్ట్ అయితే అంతేం లేదు. నాకు సెకండ్ స్కూప్కి అబ్బో లోపల నుంచి ఇంకా ఏమిటేసింది. పీవీపీ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫ్లోటింగ్ చాలా ఉందేమో, బాగుంటుందేమో అనుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది అక్కడ. 250 రూపీస్ 290 రూపీస్లో అయిపోయింది మా. చాలా బాగుంది. ప్లస్ వెరైటీస్ కూడా ఇచ్చాడు. బాగానే ఉంది అక్కడ. వర్త్ ఇట్ మా. అది మనీ అయితే వర్త్ ఇట్ అయినాయి అక్కడ. తినడానికి కూడా సూపర్ ఉంది అక్కడ. ఇంకా అక్కడ కొంచెంసేపు అక్కడ విజయవాడలో తిరిగేసి ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇక్కడితో నేను బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ది బ్లాగ్. ఇది ఒక చిన్న బ్లాగ్ మా అంతే. అండ్ వీడియోస్ కూడా ఇంకా రెగ్యులర్గా అయితే అప్లోడ్ అవుతాయి. సో దానికోసం ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేసుకోండి. పక్కన గంట మాత్రం మిస్ అవ్వద్దు. ఓకేనా? ఓకే, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ బ్లాగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే. మీట్ యు ఇన్ నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బాయ్. నీ కోసం నువ్వే నిలబడాలి. నీ కోసం ఎవడో రాడు. ఎందుకంటే ఇక్కడ ఎవడ లైఫ్ ఆడిది, ఎవడ లైఫ్ బిజీ ఆడిది. నీ గురించి నువ్వే చూసుకోవాలి.